హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీడి క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు ఎంతో టేస్ట్ అయిన హోటల్ స్టైల్ పూరి కర్రీ ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 మీడియం సైజు బంగాళదుంపలు తీసుకొని పై తొక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలానే 1/2 కప్ వరకు బఠానీ తీసుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. వీటి రెండింటిని స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో బంగాళదుంపలు ఓవర్ నైట్ నానబెట్టుకున్న బఠానీ వేసుకొని 10 నిమిషాల పాటు బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అదే స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 ఉల్లిపాయలు, అలానే 4-5 పచ్చిమిరపకాయలు, అలానే ఒక క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు, అలానే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలానే ఒక ఎండుమిరపకాయని కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. అలానే పూరీ కూరలో క్యారెట్ని యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. అలానే క్యారెట్ని ముందుగా ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోతుంది, లేదంటే పచ్చివాసన ఉండిపోయి కర్రీ పాడైపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పుని యాడ్ చేసుకోండి. పచ్చి శనగపప్పుని యాడ్ చేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాల వరకు మంటని సిమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుంటే ఇంకా తొందరగా ఆనియన్స్, క్యారెట్ ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి. పసుపుని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మరొక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. పూరీ కూరలో పసుపుని యాడ్ చేసుకోవాలి. కారాన్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు కారం సరిపోదు అనిపిస్తే ఇంకొక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంపలు, అలానే బఠానీని వాటర్తో పాటు యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత 2 గ్లాసెస్ వరకు లేదా 1.5 గ్లాసెస్ వరకు వాటిని యాడ్ చేసుకోండి. ఇలా వాటిని వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు వాటర్ని అంతా కలుపుకోవాలి. ఈ లోపల మనం శనగపిండిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక కప్పు తీసుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని యాడ్ చేసుకోండి. శనగపిండి ఇంకా సరిపోదు అనిపిస్తే 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని యాడ్ చేసుకొని కొద్దిగా వాటిని యాడ్ చేసుకొని ముద్దలు లేకుండా, అలానే గడ్డలుగా లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. వాటిని తక్కువగానే యాడ్ చేసుకోండి, ఎక్కువ యాడ్ చేయొద్దు. ఇలా క్రీమ్లా చాలా పల్చగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ పైన ఉడికించుకుంటున్న పూరీ కూరలో ఈ శనగపిండిని యాడ్ చేసుకోవాలి. శనగపిండిని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి, లేదంటే ఉండలుగా గడ్డలుగా అయిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5 నిమిషాల పాటు ఉడికితే పూరీ కూర చిక్కబడిపోతుంది. ఇలా దగ్గరగా అయిన తర్వాత మీకు ఏదైనా కొంచెం పలుచగా అనిపిస్తే ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని అలానే వాటర్లో కలుపుకొని యాడ్ చేసుకోండి. ఇలా చిక్కబడిపోయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోండి. గరం మసాలా ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి. చివరగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాలు లేదా 3 నిమిషాల వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన హోటల్ స్టైల్ పూరీ కూర రెడీ అయిపోయింది. వీటిని పూరీలోకి కానీ, చపాతీలోకి కానీ, దోశల్లోకి కానీ సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. అలానే మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంతవరకు నాకు సబ్స్క్రైబ్ అయిన వాళ్ళందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ.